కృపా సత్య సంపూర్ణమైన నా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. దేవ, ఈ సమయంలో నైనా నీ వాక్యంను ధ్యానించబోతుండగా మా తండ్రి నైనా ప్రతి ఒక్క హృదయం మీద ఉన్నటువంటి ముసుగులు యేసుక్రీస్తు నామములో తొలగించబడి నైనా నీ వెలుగు చేత వారి యొక్క హృదయంలో సంధించబడి దర్శించబడి నైనా ప్రతి బంధకంలో తొలగిపోయిన ప్రభా దేవ, నీ యొక్క వాక్యము చేత బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా, అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా, నైనా విశ్వాసంలో బలపరచబడినట్లుగా దయచూపమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ రోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము, హృదయంలో మనము దేవునికి స్థలము ఇవ్వాలి అని మనం మొదటిగా చూసుకున్నాము. రెండవదిగా ఇంకా ఎక్కడ మనము స్థలము ఇవ్వాలి అని మనం చూసుకున్నట్లయితే మన యొక్క మనస్సు అనేటువంటి తలంపులలో దేవాది దేవుడికి మనము స్థలము ఇవ్వాలి. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ఈ మనస్సు అనేది యుద్ధ రంగముగా బైబిల్లో పోల్చబడి చెప్పబడి ఉంది. కాబట్టి వాక్యంలో మనం చూస్తే సర్వాంగ కవచంలో ఒక భాగమైనటువంటి రక్షణ అనే శిరస్త్రానమును మీరు ధరించుకొనిడి అని దేవాది దేవుడు హెచ్చరిక చేశాడు. ఎందుకు అంటే ఈ మనస్సు అనేది చాలా జాగ్రత్తగా కాపాడబడవలసినటువంటి స్థలము, దేవుని యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడేటువంటి స్థలము. ఆ తర్వాత ఈ యొక్క మనస్సులో అనేకమైనటువంటి భావాలు పుట్టేటువంటి స్థలము, అనేకమైనటువంటి తలంపులు పుట్టేటువంటి స్థలము. కాబట్టి ఈ యొక్క మనస్సుని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏ విధంగా అంటే మనము సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే రక్షణ అనేటువంటి శిరస్త్రానం అంటే ఈ హెల్మెట్ అనేది ఎప్పుడైతే మనము ధరించుకుంటామో ఈ సాతాను వేసేటువంటి అగ్ని బాణంల నుంచి మనము తప్పించబడతాం. ఈ లోక సంబంధంగా మనం చూసుకున్నట్లయితే మానవుడు ప్రయాణము చేస్తున్నప్పుడు హెల్మెట్ ని తప్పకుండా ధరించుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక ఆజ్ఞని జారీ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక హెల్మెట్ ధరించుకొని వెళ్తాడో ఈ యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా చాలా సార్లు మనం గమనిస్తాం ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నటువంటి వారి యొక్క తలకి ఎటువంటి ప్రమాదము జరగకుండా చాలా మంది కూడా కాపాడబడినటువంటి పరిస్థితి మనం ఎన్నో వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈరోజు చాలా మంది కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆజ్ఞని ధిక్కరించి హెల్మెట్ లేకుండా వెళ్తూ అనేక విధాలుగా నష్టపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఆజ్ఞకి ఎప్పుడు కూడా మనము లోబడినప్పుడు మన యొక్క జీవితంలో మనం మేలుని తప్పకుండా చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మనస్సు అనే యుద్ధ రంగం మీద సాతానుడు అనేకమైనటువంటి అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. అయితే అగ్ని బాణములన్నిటినీ కూడా మనము కాల్చడానికి శక్తిమంతులము అవ్వాలి అంటే దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని కూడా మనము గ్రహించాలి. కాబట్టి ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం మనం చూసుకుంటే, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని రాయబడింది. ఇక్కడ మనం చూస్తే కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనము ఈ లోక సంబంధంగా చూసుకుంటే ఏదైనా పెద్ద పనులు మనం చేసేటప్పుడు నడుము బిగిస్తూ ఉంటాం. నడుము ఎప్పుడైతే గట్టిగా కట్టుకుంటారో అప్పుడు పెద్ద బరువులను మోయగలుగుతారు, పెద్ద పనులను కూడా చేయగలుగుతారు. ఎప్పుడైతే నడుముని వారు కట్టుకోలేకపోతారో అప్పుడు ఆ నడుము సడలిపోయినట్టుగా ఆ బలహీనమైనటువంటి పరిస్థితి ఏర్పడి వాళ్ళు పెద్ద బరువులు ఎంత మాత్రం కూడా మొయ్యలేరు. కాబట్టి నడుము కట్టుకొని ఉండడం అనేది చాలా అవశ్యము పెద్ద బరువులు మోసేటప్పుడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్మీయంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే మీ మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఈ లోక సంబంధంగా భౌతికంగా పెద్ద బరువులు మొయ్యాలి అంటే, పెద్ద పనులు చేయాలంటే నడుము కట్టుకోవడము ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత అవసరమైనటువంటిదో, అలాగే ఆత్మీయంగా దేవుని కొరకు పెద్ద పనులు నువ్వు చేయాలి అంటే, దేవుని కొరకు సూరకార్యములు నువ్వు తలపెట్టాలి అంటే, దేవుని యొక్క కార్యములన్నీ కూడా నువ్వు జరిగించాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ మనస్సు అనేటువంటి నడుముని నువ్వు గట్టిగా కట్టుకోవాలని ప్రభు అయినటువంటి దేవుడు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ భావాలు పుట్టేటువంటి స్థలమైనటువంటి ఈ యొక్క సాతాను అగ్ని బాణాలు వేసేటువంటి స్థలమైన ఈ మనస్సు ఎప్పుడైతే రక్షణ అని శిరస్థానం అంటే ఈ యొక్క హెల్మెట్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏమవుతుందంటే సమాధానాన్ని దేవుడు ఎలా ఇచ్చాడంటే మన తలంపులకి ఆలోచనలకి కూడా ఈ సమాధానాన్ని ఒక హెల్మెట్ లాగా ఒక కావలిగా దేవుడు మనకి అనుగ్రహించాడు. అయితే దుష్టుడైనటువంటి అపవాది ఏం చేస్తాడు అంటే నీ తలంపులలో ఉన్నటువంటి ఆ యొక్క సమాధానాన్ని వాడు చెడగొట్టడానికి ఎప్పుడైతే మానవుని యొక్క తలంపుల్లో ఆలోచనలో దేవుడిచ్చిన సమాధానాన్ని కోల్పోతాడో వెంటనే ఆ యొక్క జీవితంలో ఆ తలంపుల్లో ఆ ఆలోచనలో సాతానికి ప్రవేశము దొరికి ఆ జీవితము అనేకమైనటువంటి అలజడులకి గురి అయిపోతున్నటువంటి పరిస్థితి అనేక జీవితాల్లో కూడా మనము చూస్తుంటాం. ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. దేవుడు నీకు కావలిగా ఇచ్చినటువంటి సమాధానాన్ని నువ్వు కోల్పోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో నీ యొక్క తలంపులో సాతానికి ప్రవేశము దొరికి అనేక విధాలుగా నువ్వు విచారము చేత, కృంగుదల చేత, చింత చేత అనేక విధాలుగా నువ్వు కొట్టబడుతున్నావేమో. అందుకే ఇక్కడ ప్రభువైన దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని కొరకు విశ్వాసంలో నిలబడాలన్నా, దేవుని యొక్క చిత్తం
చిత్తము జరిగించాలన్నా, నువ్వు పరిశుద్ధంగా కాపాడబడాలన్నా, దేవుని కొరకు పెద్ద పనులు పెద్ద కార్యాలు తలపెట్టాలన్నా కూడా నువ్వు ఖచ్చితంగా నీ మనస్సు అనేటువంటి నడుముని నువ్వు కట్టుకొని ఉండాలని దేవాది దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు ఎప్పుడైతే ఒక ఆజ్ఞ నరుడికి దేవుడు ఇస్తాడో ఆ ఆజ్ఞ విషయంలో సాతాను నీకు అనేకమైనటువంటి విధానాలుగా నిన్ను శోధిస్తూ ఉంటాడు. అనేక విధాలుగా నీకు సందేహము అనేటువంటి ఆ యొక్క అస్త్రము ద్వారా నీ యొక్క తలంపుల్ని అనేక విధాలుగా వాడు ఆటంకపరచాలి అని నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకుండా, దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు విశ్వసించకుండా, దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో అనుభవించకుండా, దేవుని యొక్క విశ్వాస్యతని, దేవుని యొక్క నమ్మదగిన తీరుని నువ్వు ఎల్లవేళలా కూడా నువ్వు శోధించే విధంగా, సందేహించే విధంగా, అభ్యంతర పడే విధంగా అనేక విధాలుగా వాడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. కాబట్టే ఈ మనస్సు అనేటువంటి యుద్ధరంగ స్థలమైన ఈ మనస్సుని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎప్పుడు వాడు సందేహము నీకు కల్పిస్తాడు అంటే, ఎప్పుడైతే మానవుడు దేవుడి నుంచి ఒక ఆజ్ఞ అయినా, ఒక వాగ్దానమైనా, ఒక ఆలోచన అయినా, ఏదైనా సరే దేవుడి నుంచి ఏదైతే మానవుడు పొందుకుంటాడో ఆ పొందుకున్న దాని విషయాన్ని వాడుకొని ఈ యొక్క మానవుని జీవితంలో వాడు అనేక విధాలుగా సందేహము అనేటువంటి అగ్ని బాణము ద్వారా వాళ్ళని కూల్చే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని రాయబడింది. కాబట్టి దేవాది దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందినటువంటి ఈ యొక్క ఆదాము ఏం చేశాడు అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, ఏదేను తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలములు కూడా నువ్వు తినవచ్చును అన్నాడు. ఆ తర్వాత జీవ వృక్ష ఫలములు, ఆ తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు కూడా ఆ యొక్క ఏదేను తోట మధ్యలో నాటబడి ఉన్నాయి. అన్ని కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అని దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత ఒక ఆజ్ఞ ఆయన జారీ చేశాడు. ఏంటిదంటే, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలమును తినకూడదు, అది నువ్వు తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చేదవని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ పొందినటువంటి నరుణ్ణి వాడు సందేహము చేత అనేక విధాలుగా శోధించేటువంటి ప్రయత్నము చేశాడు. ఎలాగా అని మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క హవ్వ అక్కడ ఏదైనా తోటలో సంచరిస్తూ దేవాది దేవుడు వద్దు అన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము దగ్గరికి ఆమె వచ్చింది. వచ్చినప్పుడు మోసగాడైనటువంటి శోధకుడైనటువంటి ఈ యొక్క అపవాది ఈ యొక్క సర్ప రూపములో అక్కడ పొంచి ఉండి ఈ హవ్వ ఎప్పుడైతే అక్కడికి వచ్చిందో అక్కడ ఒక మాట పలుకుతున్నాడు, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాడు. అంటే వీడు ఎట్లాగా వస్తాడు, మానవుని జీవితంలో ఎట్లాగా శోధించడానికి వస్తాడు, ఎలాగ సందేహాన్ని కల్పిస్తాడు అంటే, నువ్వు దేవాది దేవుడి నుంచి ఒక ఆజ్ఞ, దేవుడు ఇది నీకు ఏదైతే చెయ్యమని చెప్పాడో ఆజ్ఞగా, ఆ ఆజ్ఞ విషయంలో వాడు ఏం చేస్తాడంటే, నిజంగా దేవుడే నా నీతో చెప్పినది, ఈ ఆజ్ఞ నిజంగా దేవుడి నుంచేనా నువ్వు పొందిందని నీ లోపల అది నిజమేనా అని 2-3 సార్లు రెట్టించడంలో వెంటనే మానవుని యొక్క తలంపుల్లో ఏ భావము కలుగుతుందంటే, నిజంగా ఇది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞేనా, నిజంగా నేను దేవుడి నుంచే నేను విన్నానా, ఇది దేవుని స్వరమేనా అనేటువంటి సందేహానికి ఆ యొక్క మానవుడు దిగజారే వరకు కూడా వాడు ఇది నిజమా అని అనేక విధాలుగా నిన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నము, మోసము చేసే ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అలాగే ఇట్లా హవ్వకి కూడా ఇది నిజమా అని పలకడంతో ఆ మాటతో ఈ యొక్క హవ్వలోకి ఎంటర్ అయ్యే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు ఈ యొక్క సర్పము. అయితే అబద్ధపు మాట ఎప్పుడైతే వినదో ఈ స్త్రీ ఒక మాట చెప్తుంది, సంభాషిస్తూ ఉన్నది ఏంటిదంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునైతే ఈ తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో చెప్పింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హవ్వ వెంటనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి లోబడి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకి ఏ మాత్రం కూడా కలిపి చెరపకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా లోబడి, అక్కడ ఒక అన్యుడు ఒక వ్యతిరేకమైన స్వరము వినబడుతున్నప్పుడు ఆ స్వరానికి ఏమాత్రము కూడా ఆమె చెవియొగ్గకుండా ఆమె దేవుని మాటకి లోబడి పక్కకి తప్పుకొని ఉంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ ఈ యొక్క హవ్వ ఏం చేసిందంటే, నీది నిజమా అనేటువంటి సందేహపూరితమైన మాటతో నీ యొక్క హవ్వ తలంపుల్లోనికి మెల్లిగా ప్రవేశిస్తున్నటువంటి ఆ యొక్క సమయములో హవ్వ సర్పముతో కుయుక్తి పడైనటువంటి యొక్క సాతానుతో సంభాషించడం ఆరంభించి అంటుంది, దేవుడు తినుదినంలో నువ్వు చేస్తావు అంటే ఆమె కలిపి చెరుపుతుంది. ఎందుకంటే సాతాను యొక్క మాట ఆమెలో ప్రవేశించడం ఆరంభమైంది. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకముగా ఆ అబద్ధపు మాట తన తలంపుల్లోకి ప్రవేశించడము ఆరంభించింది. కాబట్టి అక్కడ ఆమె కలిపి చెరుపుతూ ఒక మాట అంటుంది, దేవుడు దీన్ని తినద్దు అన్నాడు, ఆ తర్వాత దీన్ని ముట్టకూడదు అన్నాడు అనేటువంటి మాట అక్కడ చెప్తున్నప్పుడు ఈ యొక్క సర్పము అంటున్నాడు, మీరు తినుదినమున మీరు ఖచ్చితంగా చచ్చిపోరు, కానీ మీరు దేవతల వల్లే మీరు మార్చబడతారు అని ఎప్పుడైతే ఆ మాట ఈ యొక్క సర్పము చెప్పాడో వెంటనే ఈ యొక్క స్త్రీ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు చూసినప్పుడు
ఈ యొక్క సాతాను అంటాడు, మీరు మంచి చెడ్డలను ఎరిగినటువంటి వారై మీరు దేవతల వలె ఉంటారని దేవునికి తెలుసు కాబట్టే ఆయన మిమ్మల్ని ఆ ఫలములు తినద్దు అంటే ఇక్కడ ఏమి క్రియేట్ చేస్తున్నాడు, ఇక్కడ ఏమి విత్తనాలు, చేదు విత్తనాలు హవ్వ తలంపుల్లో విత్తుతున్నాడంటే దేవుడు ఎలాంటి వాడంటే మీరు దేవతల్లాగా అవుతారు, మంచి చెడ్డల్ని తెలుసుకునేటువంటి స్థితిలోకి మీరు వస్తారు. అలా రావడం యేసేకి ఇష్టం లేదు కాబట్టే దీనికి వ్యతిరేక్తముగా ఒక ఆజ్ఞని ఆయన మీకు చెప్పాడు. ఆయన మంచివాడు కాదు, ఆయనకి ఇష్టం లేదు మీరు ఇలాగ ఉండడం అన్నట్టుగా దేవుని యొక్క విశ్వాస్యత గురించి, దేవుడిచ్చిన ఆజ్ఞ గురించి వ్యతిరేకముగా ఇక్కడ హవ్వతో మాట్లాడుతున్నటువంటి సందర్భము. అయితే యొక్క హవ్వ ఎప్పుడైతే మీరు చావనే చావరు, మీరు దేవతల్లాగా అవుతారని ఎప్పుడైతే యొక్క సాతాను ఆ మాట చెప్పాడు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞనే వాడుకొని వాడు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ మానవులని. ఈ స్త్రీకి ఎలా అనిపించింది అంటే ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, అతడు వివేకం ఇచ్చి రమ్యమైనదినే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని ఆమె తినింది. ఆ తర్వాత తన భర్తకి కూడా ఇచ్చినప్పుడు వారిద్దరు కూడా దేవుడు తినద్దు అన్నటువంటి ఆ వృక్ష ఫలములను సాతాను యొక్క సందేహము అనేటువంటి ఆ యొక్క అగ్ని బాణము ద్వారా వారి తలంపులలో ఇది నిజమా అనే మాట ద్వారా ప్రవేశించినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఏకీభవించి వాళ్ళు పాపము చేసి ఆ అగ్నిని అతిక్రమించుట ద్వారా వాళ్ళు పాపము చేశారు. ఆ పాపాన్ని బట్టి వాళ్ళు శపించబడ్డారు. ఏదైనా తోట నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడినటువంటి పరిస్థితికి వచ్చారు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఏది ఆజ్ఞగా ఇచ్చాడు? నమ్మి బాప్టిజం తీసుకుంటే నువ్వు రక్షించబడతావు అనేది ఆజ్ఞ. కానీ సాతాను ఏమంటే నువ్వు నమ్మావు కదా చాలు, కానీ ఇది అవసరమా? నువ్వు ఇప్పుడు బాప్టిజం తీసుకోవడం అవసరమా? ఇంకా నీకు వివాహము కావాలి, నీ కులస్తులు ఏమంటారు, ఈ యొక్క సమాజం ఏమంటుంది, నువ్వు యేసు ప్రభువులోకి వెళ్ళిపోయావు, నువ్వు మతం కలుపుకున్నావు అని అనేక రకాలుగా వాడు అనేకమైన అబద్ధపు మాటలు దేవుని యొక్క విశ్వాసతకి వ్యతిరేకంగా, దేవుడిచ్చిన ఆజ్ఞకి వ్యతిరేకంగా వాడు నీ తలంపుల్లో విత్తే ప్రయత్నము చేస్తుంటాడు. అలాంటి సమయంలో ఈ యుద్ధ రంగమైన ఈ మనస్సులో నీకు అనేకమైన భావములు కలగడం ఆరంభమైతే, అవును నిజమే, నేను ఇప్పుడు బాప్టిజం తీసుకుంటే ఎట్లాగా, ఇప్పుడు నాది చిన్న వయసు, ఇప్పుడే బాప్టిజం తీసుకుంటే ఈ లోకం అనుభవించలేము, చాలా కట్టుబడి ఉండాలి, చాలా కఠినంగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటే, పాపము జోలికి వెళ్ళకుండా రకరకాల తలంపుల చేత సులువైనటువంటి యొక్క మార్గము చాలా కఠినమైనదిగా సాతాను నీకు చూపించి ఇది నిజమా, ఇది అవసరమా, ఇది నువ్వు చేయడము నీకు అంత అవసరమా అని ఇట్లా రకరకాలుగా దేవుని ఆజ్ఞని వాడుకొని నిన్ను వ్యతిరేకమైనటువంటి మార్గంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఎప్పటి వరకు అంటే నువ్వు ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ, ఇది నా దేవుడు చెప్పిన మాట, ఈ ఆజ్ఞ జరిగించడంలో లోబడ్డంలో నాకు ఆశీర్వాదం ఉన్నది అని నీ యొక్క మనస్సు అనే నడుముని గట్టిగా కట్టుకోకపోతే నువ్వు తొందరగా సడలిపోతావు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. చాలా మంది కూడా వారి తలంపులో తప్పిపోయే వారి పాపంలో పడిపోతున్నారు, అనేకులు కూడా నష్టపోతున్నారు. అదే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆది కాండంలో మనం చూస్తే 7వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి అని ఇక్కడ భక్తుడైనటువంటి నోవహుకి చెప్తున్నాడు. అక్కడ తన తరములో అంట ఈ యొక్క నోవహు ఎలా ఉన్నాడంటే దేవుని ఎదుట నీతిమంతుడుగా ఉన్నాడు, ఆ తర్వాత నిందారహితుడుగా ఉన్నాడు, యెహోవా వలన కృప పొందిన వానిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుందంటే ఈ యొక్క నోవహు కాలములో తన తరములో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చెడిపోయినటువంటి స్వభావము కలిగినటువంటి వారే, భక్తిహీనులుగా ఉండి దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయినటువంటి వారే ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాపముతో నింపబడిన వారే ఉన్నారు. అందుకే ప్రభువైన దేవుడు చెప్తున్నాడు, భూమి బలత్కారముతో నింపబడి ఉన్నది, అందరూ కూడా పాపము చేశారు, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మార్గము నుండి తొలగిపోయారు. వీళ్ళ యొక్క చెడుతనము భూమి మీద చాలా గొప్పది కాబట్టి నోవహు నేను జలప్రళయాన్ని తీసుకురాబోతున్నాను, ఈ యొక్క జలప్రళయాన్ని బట్టి ఈ యొక్క నరులతో పాటు జంతువులు సమస్తము కూడా అన్నిటినీ కూడా నేను నాశనము చేస్తాను అంటున్నాడు. అంటే పాపము చేసిన నరుని బట్టి చూడండి, ఈ యొక్క నోరు లేని అమాయకమైన ప్రాణాలు కూడా ఈ యొక్క నరులతో పాటు అన్ని కూడా నశించిపోతాయని దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞని ఇచ్చాడు. అయితే ఆ సమయంలో నోవహు దేవుని ఎదుట నీతిమంతుడై ఉన్నాడు. అంటే నోవహు దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడు. నోవహు తన నెమ్మది కలగ చేయాలి అని తన తండ్రి ఈ యొక్క నోవహుకి ఈ మాటని పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. లెమెకు ఈ మాట చెప్తున్నాడు, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టాడంట. నోవహు అంటే నెమ్మది కలుగచేవాడు అని. అయితే ఇక్కడ మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆజ్ఞకి లోబడతారో వారి జీవితంలో నెమ్మది, వారి ద్వారా అనేకులకు కూడా సమాధానం అనేది కలుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క నోవహు దేవునితో ఒక మంచి సంబంధము కలిగినటువంటి వాడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే నోవహు దేవునితో
నడిచిన వాడని ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో కూడా రాయబడింది. అయితే దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు కాబట్టి ఈ యొక్క నోవహు దేవుని ఎల్ల భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆ తర్వాత పితరులు ఎలాగ పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి ఎలాగ తప్పిపోయారో, సాతాన్ యొక్క ప్రలోభములో మోసంలో ఎలా బంధించబడి దేవుడి నుంచి దూరం అయిపోయారో ఇవన్నీ కూడా నోవహుకి తెలుసు. కాబట్టి ఈ యొక్క నోవహు ఏం చేశాడంటే ఆజ్ఞను ఎంత మాత్రం కూడా అతిక్రమించకుండా తన తరములు అందరూ కూడా పాపము చేస్తున్నటువంటి ఆ సమయంలో నోవహు కూడా దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించకుండా తను కూడా వారిలాగానే లోకంలో కలిసిపోవచ్చు. కానీ ఈ నోవహు దేవునితో నడిచే అనుభవం కలిగిన వాడు కాబట్టి దేవునికి కష్టమైనటువంటి పని, దేవునికి ఇష్టము లేనటువంటి పని, దేవునికి దుఃఖము కలిగించేటువంటి విషయము ఎంత మాత్రము చేయకుండా తనను తాను నిందారహితంగా కాపాడుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క నోవహు దేవునితో నడవగలిగినాడు. ఎందుకంటే వాక్యం అంటే సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అని. నిజమే, దేవునితో సమ్మతించకపోతే, ఈ లోకమునకు వెలుగై ఉన్నానన్నటువంటి యేసుతో మనము సమ్మతించకపోతే, ఆ వెలుగై ఉన్నటువంటి యేసుతో మనం ఎంత మాత్రం కూడా నడవలేము. మనలో చీకటికి మనము చోటిచ్చినట్లయితే ఆయనతో ఎంత మాత్రం కూడా నడవలేము. కానీ ఇక్కడ ఈ యొక్క నోవహు దేవునితో నడిచిన వాడంటే ప్రతి క్షణము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతని గ్రహించిన వాడు, ఆ తర్వాత అతను తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ దేవాది దేవుడు అంటున్నాడు, నీవే నా ఎదుట ఈ తరములో నీతిమంతుడుగా కనబడుతున్నావు. అంటే ఈ యొక్క నీతిమంతుడు అంటే యెహోవా మాటని నమ్మినటువంటి వాడు. ఈ యొక్క నోవహు దేవుడు అంటున్నాడు ఇక్కడ, నువ్వు నీ కొరకు ఒక ఓడని సిద్ధపరచుకోమని ఆ ఓడ కొలతలని దేవుడు చెప్పి బయట లోపల కూడా నువ్వు దానికి కీలు పొయ్యాలి అని దేవాది దేవుడు చితిసారకపు మ్రాలతో నీ కొరకు ఓడని సిద్ధపరచుకోవాలని, ఎలాంటి వుడ్ తో ఆ యొక్క ఓడని సిద్ధపరచాలో, ఆ తర్వాత ఎలా కీలు లోపల వెలుపట్టు కూడా పొయ్యాలో, ఆ లెంత్, ఆ తర్వాత పొడుగు వెడల్పు అంత కూడా ఎలాగ చేయాలో అన్ని కూడా దేవుడు ఇక్కడ నోవహుకి చెప్పాడు. చెప్పినప్పుడు దేవుడు ఆ యొక్క ఆజ్ఞ నోవహుకి ఇచ్చినప్పుడు ఓడ సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు అక్కడ ఓడ సిద్ధపరిచేంత అవకాశము కానీ పరిస్థితి కానీ లేదు. ఎందుకంటే అక్కడ వర్షము కురుస్తున్న పరిస్థితి కాదది. అట్లాంటి పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చాడు. దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు పరిస్థితులన్నీ కూడా భిన్నముగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఆజ్ఞ విషయంలో నీవు నమ్మి, ఆజ్ఞ విషయంలో నువ్వు దేవునికి లోబడ్డప్పుడు నీ జీవితంలో నువ్వు అద్భుతం చేస్తావు. ఇక్కడ మనం చూసినట్లయితే నోవహు దేవుని మాటకి లోబడి తను, ఆ తర్వాత తన కుమారులు, వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఏక మనసుతో ఐక్యతతో దేవుడు చెప్పినటువంటి మాట విషయంలో వాళ్ళందరూ కూడా లోబడ్డారు. ఈ ఆజ్ఞ పొందిన నోవహుతో వారందరూ కూడా సమ్మతించారు. కాబట్టి నోవహుతో పాటు వారి యొక్క కుమారులు కూడా సమ్మతించి ఆ కర్రని కొట్టి వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆ ఓడని సిద్ధపరచడం ఆరంభించారు. ఆ సిద్ధపరచడం ఆరంభించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, చెడిపోయినటువంటి తరములో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా నోవహు ఆ ఓడని సిద్ధపరుస్తున్నటువంటి వేళ అనేకమైనటువంటి విధాలుగా ఈ యొక్క నోవహు తలంపులని చెదరగొట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నోవహు సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ దేవుడు జలప్రళయం తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మీ యొక్క ప్రవర్తనని జాగ్రత్త చేసుకోండి అని అనేక విధాలుగా చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితిని బట్టి, అక్కడ వర్షము పడని కారణాన్ని బట్టి కూడా ఇది దేవుని స్వరము కాదు, ఇది దేవుని మాట కాదని ఏ మాత్రము కూడా వారి జీవితాన్ని వారు భద్రము చేసుకోకపోగా ఒక మంచి సత్క్రియ జరిగిస్తున్నటువంటి నోవహు విషయంలో సాతాను ఆ మనుషుల్ని వాడుకొని నోవహు యొక్క పెద్ద పని చేయకుండా అడ్డగించి ఆటంకపరచాలని అనేక విధాలుగా వాళ్ళు మాట్లాడడం ఆరంభించారు. నోవహు, నిజంగా ఇది దేవుడు నీతో చెప్పిన మాటేనా అంటే ఈ యొక్క నోవహులో కూడా ఈ యొక్క హవ్వలు ఎలాంటి సందేహాన్ని పుట్టించాడు, ఇది నిజమాని. అలాగే ఆజ్ఞ పొందినటువంటి యొక్క నోవహు తలంపుల్లో కూడా నిజంగా వర్షము పడని పరిస్థితుల్లో, ఒక చినుకైనా లేని పరిస్థితుల్లో జలప్రళయము తెప్పిస్తానంటున్నాడు దేవుడు. అంతటి జలప్రళయంతో నాశనం చేస్తా అంటాడు. ఇది నిజమేనా? ఇది నిజంగా జరుగుతుందా? తీరా నేను ఇంత కష్టపడి ప్రయాసపడుతున్నాను కానీ అసలు నేను కట్టిన తర్వాత అసలు జలప్రళయం వర్షమే చినుకు పడుతుందా లేదా అనేటువంటి సందేహం రావడానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయి నోవహుకు కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో సహితము నోవహు ఏం చేశాడంటే ఇక్కడ బైబిల్లో చెప్పబడిన విధంగా ఈ యొక్క పెద్ద పనిని జరిగించటానికి తన మనస్సు అనేటువంటి నడుముని ఈ యొక్క నోవహు విధేయత ద్వారా కట్టుకున్నాడు. వాక్యం వింటున్న పిల్లారా, దేవుని ఆజ్ఞను పొందినప్పుడల్లా కూడా సందేహం అనేటువంటి సాతాను లక్షణానికి నీ తలంపుల్లో చోటు ఇవ్వకూడదు. సందేహము ద్వారా నీవు పొందిన ఆజ్ఞ విషయంలో నువ్వు తప్పిపోకుండా ఉండాలి అంటే నీ మనస్సు అనే నడుముని నువ్వేం చేయాలంటే, ఆజ్ఞ పొందిన వాళ్ళు విధేయత ద్వారా నడుముని కట్టుకొని ఉండాలి. ఈ నోవహు అతి విధంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత సందేహము తలంపుల చేత తనని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేసినా నోవహు ఎంత మాత్రం కూడా చెదిరిపోలేదు. కానీ దేవుని యొక్క మాటని నమ్మినాడు. తన కొరకు ఓడని సిద్ధపరచుకున్నాడు. దేవుడు సెలవిచ్చిన విధంగా జల
జలప్రళయం వచ్చింది. 40 దినాలు 40 రాత్రులు ప్రచండ వర్షము కురిసింది. అక్కడ పెద్ద పెద్ద పర్వతాలు సహితము మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆ ఓడ తలుపులు యెహోవా మూసివేసి ఉన్నాడని దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా అన్ని జతలుగా పక్షుల విషయంలో, జంతువుల విషయంలో, అన్నిటి విషయంలో కూడా దేవుడు చెప్పినటువంటి యావత్తు కూడా నోవహు జరిగించినాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సందేహానికి ఎంత మాత్రము చోటు ఇవ్వకుండా తన మనస్సు అనే నడుముని ఎలా కట్టుకున్నాడు ఈ యొక్క నోవహు అంటే, ఆజ్ఞ పొందినవాడు విధేయత అనేటువంటి దైవ సంబంధమైనటువంటి లక్షణము ద్వారా కట్టుకున్నాడు గనుకనే ఆ ఓడలో తన యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య వీళ్ళందరూ కూడా 8 మంది ఆ ఓడలో ప్రవేశించారు. మిగతా జంతువులన్నీ కూడా దేవుడు చెప్పిన విధంగా ప్రవేశించినప్పుడు నోవహుకి నెమ్మది కలిగింది. నోవహు ద్వారా కుటుంబానికి నెమ్మది కలిగింది. నోవహు ద్వారా ఆ యొక్క ఓడ ప్రవేశించిన వాటి అన్నిటికీ నెమ్మది కలిగింది. భూమి మీద తిరిగి సంతానము విస్తరించడం ఆరంభించింది. ఎప్పుడంటే నోవహు ద్వారా తిరిగి మళ్ళీ అక్కడ భూమి మీద ఆ యొక్క సంతానము విస్తరించినట్టుగా మనం లేఖనంలో చూస్తామంటే అతడు నెమ్మది కలుగ చేసినటువంటి వాడు. ఆ తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఆ వర్షం అంతా కూడా ఆగిపోయిన తర్వాత అరారాతు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా దేవుడు నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. మా కుటుంబం అంతా బయటికి వచ్చారు. ఈ యొక్క నోవహు ఏం చేశాడంటే పవిత్రమైనటువంటి ఆ పక్షుల్లో నుంచి పశువుల్లో నుంచి దేవాది దేవునికి బలిపీఠము కట్టి దహన బలి అర్పించినప్పుడు యెహోవా దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించాడు. అక్కడ సమాధానము కలిగింది దేవునికి మనుషులకు మధ్యలో. అప్పుడు ప్రభు తనలో తను అనుకున్నాడు, వీళ్ళందరూ కూడా నరులు చెడుతనంతో నింపబడినటువంటి వారు కాబట్టి నేను ఈ విధంగా జల ప్రళయముతో నేను ఎన్నడూ కూడా నాశనము చేయనని చెప్పి నిబంధన గుర్తుగా ఆయన మేఘంలో ధనస్సుని ఉంచాడు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకుంటానని చెప్పి ఆయన ఆ విధంగా ఆయన తనలో తాను అనుకున్నట్టుగా ఆ తర్వాత నోవహుతో ఆయన నిబంధన చేశాడు. అది నిత్య నిబంధనగా ఉన్నట్టుగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, దేవాది దేవుడు అంటున్నాడు, నీ తలంపుల్లో దేవునికి నువ్వు స్థలము ఇవ్వాలి. తలంపులలో స్థలము ఇవ్వకుండా సాతాను పుట్టించిన సందేహపు ఆ యొక్క తలంపు ద్వారా చోటు ఇచ్చినప్పుడు ఆదాము హవ్వలు దేవుని నుంచి తొలగిపోయారు. కానీ నోవహు అటువంటి పరిస్థితి తనకు ఎదురైనా ఎంత మాత్రము కూడా చెదిరిపోకుండా, ఎంత మాత్రము చంచలుడిగా కాకుండా దేవునికి అప్పగించుకున్నాడు. విధేయత అనేటువంటి ఆ యొక్క దైవ లక్షణము ద్వారా తన మనస్సుని నడుము కట్టుకున్నాడు. ఈ యొక్క పెద్ద పనిని బలముగా జరిగించగలిగినాడు. గొప్ప ఆశీర్వాదంతో నింపబడ్డాడు. అనేకులకు నెమ్మది కలిగించేవాడిగా ఆశీర్వాద కారకుడుగా నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నెమ్మది, నీ ద్వారా నీ కుటుంబంలో నెమ్మది, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా సమాధానము నీ ద్వారా అక్కడ ప్రాప్తించాలి అంటే నువ్వు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ విషయంలో ఎంత మాత్రము కూడా సందేహించకుండా నోవహులాగా నువ్వు నీతిమంతుడవై నీతిమంతురాలువై నిందారహితమైన జీవితము కలిగి దేవుని యొక్క కృప పొందుకొని నిత్యము దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ విషయంలో లోబడుట, విధేయత చూపుట అనేటువంటి క్రియలో నువ్వు కట్టబడినప్పుడు సాతాను ఎంత మాత్రము కూడా ఆజ్ఞ పొందిన నిన్ను ఎంత మాత్రం కూడా వాడు కదిలించలేడు. నీవు నోవహులాగా పెద్ద పనిని చేపట్టి నువ్వు పొందుకొని నువ్వు గొప్ప జయాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవుడు ఈ వాక్యమును దీవించి మీ వినికిడిలో ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరం కూడా తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మా మనస్సుల్లో ప్రభ రజ నీకు స్థలము ఇవ్వాలని నువ్వు సెలవిచ్చుండగా నాయన, ఎంతమంది నాయన ప్రభ వారి తలంపుల్లో నీకు స్థలము ఇవ్వక అనేకమైన దుష్ట సంబంధమైనటువంటి భావములను బట్టి అయా నైనా భావోద్రేకములను బట్టి ఎంతమంది ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడినైనా, ఎంతమంది నైనా ప్రభ అయా నష్టాల పాలైపోయినారో, ఎంతమంది అపజయంలో, ఎంతమంది అనారోగ్యంలో, ఎంతమంది నా ప్రభ తమ మార్గంలను చెరిపి వేసుకున్న పరిస్థితుల్లో ఉంటున్నారో ప్రభువా, ఈ సమయంలో నా ప్రియ తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నీ నామం పేరిట వారిని క్షమించి నా ప్రియ తండ్రి నోవహు నైనా ఎట్లాగా నీ కొరకు నిలబడ్డాడో ఆజ్ఞ పొందిన వారు ఆజ్ఞని అతిక్రమించకుండా ప్రభా, ఆజ్ఞకు లోబడిన ప్రభా నీకు విధేయత చూపించినైనా వారి మనస్సుని నడుముని విధేయత ద్వారా కట్టుకుని ప్రభా గొప్ప కార్యములు నీ కొరకు సాధించడానికి నైనా, గొప్ప కార్యములు తలపెట్టి జయము పొందడానికి నైనా ప్రతి ఒక్క తలంపులను మీరు బలపరచండి. ప్రతి బలహీన తలంపులని పడగొట్టండి. పరిశుద్ధ మీకు స్తోత్రం నైనా. రక్షణని శిరస్త్రాణములు ధరించి ప్రభా అయ్యా నీ కొరకు నిలవబడుటకు శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మీ హస్తము చాపండి. వాక్యం విని అయ్యా నా తండ్రి నీకు అప్పగించుకున్న వారు, వాక్యము విని ప్రభా నువ్వు ఇచ్చిన ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకుంటున్న వారు అందరినీ కూడా మీరు బలపరిచినైనా ఆజ్ఞలు జరిగించడానికి సహాయము దయచేయమని, బలపరచమని, నీ అభిషేకముతో నింపిన ప్రభా నీ ప్రసన్నతతో ఆవరించి నేను గొప్ప కార్యములు జరిగించమని యేసు నామం పేట ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, రోగులకి స్వస్థత నా ప్రభా నాయన, గుండె చెదిరిన వారికి నాయన ప్రభా బాగు చేసే సమాధానం దయచేయమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీకు సమృద్ధిగా సమాధానం కలుగ చేయనుగాక. ఆమేన్.
నీ అపారమైన ప్రేమ అను మా పాటల సిడి కావలసిన వారు సంప్రదించవలసిన మా చిరునామా షాలెం చర్చ్ 27-64/9 ఆదర్శ్ నగర్, నేరెడ్మెట్, సికింద్రాబాద్ 5,56,000.